మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షుగర్ ఉన్న వాళ్ళు చేపలు తీసుకోవచ్చండి. మనకు డయాబెటీస్ వాళ్ళకి హైపర్ లిపిడిమియా అంటారు. అంటే మనకు కొవ్వు ఎక్కువగా ఉండి, మన రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తీసుకోమని చెప్తాము. అది చేపల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ చేపల్లో కూడా మనం మ్యాకరెల్ కానివ్వండి, లేకపోతే అపోలో ఫిష్ కానివ్వండి, లేకపోతే సాల్మన్ కానివ్వండి తీసుకోవాలి. ఆ చేపల్ని కూడా మళ్ళీ తీసుకునే విధానం ఉంటుందండి. ఎందుకంటే జనరల్‌గా అందరూ ఏం చేస్తుంటారు, చేపలు అనగానే ఫ్రైస్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటిని కూడా కూరగాయలతో కలిపి తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ అంటే మంచి మనకు కొవ్వు వచ్చి మన కంట్రోల్ అంటే షుగర్ ద్వారా వచ్చే అంటే హైపర్ లిపిడిమియాని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుందండి. అలా వచ్చినప్పుడు మనం చేపలు తీసుకోవచ్చు. అంటే ఇంకోటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు డయాబెసిటీ అంటే డయాబెటిస్ ద్వారా వచ్చే ఒబేసిటీ దాన్ని నియంత్రించడానికి కూడా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. అప్పుడు కూడా మనం చేపల్ని ఉపయోగించొచ్చు. దాంట్లో కూడా అన్ని రకాల చేపలు కాదండి, మంచి నీటి చేపలు అంటారు. వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా చేపల నుంచి ప్రోటీన్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంతకుముందు చెప్పుతున్నట్టుగా మనకు రికవరీ ఫేజ్ అనేది కావాల్సినప్పుడు మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటప్పుడు మనము చేపల్ని ఉపయోగించి తీసుకోవచ్చండి. సో చేపల్ని మనము అంటే వేయించడం కాకుండా, నూనెలో వేయించడం కాకుండా మనము కూర రూపంలో కానివ్వండి, లేకపోతే కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల కానివ్వండి, దాంట్లో చెడు కొవ్వు అనేది రాకుండా ఉంటుంది. అతిగా అంటే దాన్ని కూడా పోర్షన్ కంట్రోల్ చేస్తూ మితంగా తీసుకున్నప్పుడు మనకు పోర్షన్ కంట్రోల్ అంటారు. అలా వచ్చినప్పుడు పోర్షన్ కంట్రోల్ అయ్యి మనకి చేపలతో అనవసరంగా వచ్చే చెడు ఫ్యాట్‌ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అది కాకుండా కొన్ని సముద్రపు చేపలు తీసుకుంటారండి. దాని ద్వారా ఆర్సెనిక్ కానివ్వండి, లేకపోతే మెర్క్యూరీ కానివ్వండి, ఇలాంటి వచ్చినప్పుడు అది టాక్సిసిటీ పెంచేసి ఇంకో విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్. ఇంకొకటండి మనకు షుగర్ ఉన్నప్పుడు సెల్యులైటిక్స్, డయాబెటిక్ ఫుట్ అంటారు. అలాంటి టైంలో చేపల్ని తక్కువగా తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే చేపల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌లు, దాని నుంచి వచ్చే టాక్సిసిటీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆర్సెనిక్ కానివ్వండి, మెర్క్యూరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కలుషితమైన నీరులో పెరిగే చేపలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్‌లు మనం నియంత్రించడానికి మనం షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అంటే షుగర్ ఉన్న వాళ్ళు చేపల్ని ఆ టైంలో తీసుకోకండి. అంటే స్పెసిఫిక్‌గా డయాబెటిక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే సెల్యులైటిస్ లాంటివి వచ్చినప్పుడు కానీ వాటిని నియంత్రించడానికి, లేకపోతే కొన్ని డయాబెటిక్ సంబంధించిన చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కానివ్వండి చేపలను తీసుకోకూడదండి. కానీ చేపలు తీసుకోవచ్చు. స్పెసిఫిక్‌గా సాల్మన్, మ్యాకరెల్, అపోలో ఫిష్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. సో మితంగా తీసుకుంటే ఏమవ్వదండి, మితంగా అంటే దానికి తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు గుండె జబ్బులు కానివ్వండి, నరాలకు సంబంధించినవి కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి వస్తూ ఉంటాయండి. థాంక్ యూ.